శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత షోడశోऽధ్యాయః. దైవాసుర సంపద్విభాగయోగః. ప్రస్తావన. ఆసుర రాక్షస స్వభావమును ఆశ్రయించిన మూఢులు నన్ను చేరజాలరు. దైవీ స్వభావమును ఆశ్రయించిన మహాత్ములు ఎడతెగక నన్నే భజింతురని భగవంతుడు 9వ అధ్యాయమున 12-13 శ్లోకములలో చెప్పియున్నాడు. అప్పుడు సరాసరి సాగిపోవు ప్రసంగ సందర్భములో ఈ ఆసురీ దైవీ స్వభావములను విస్తారముగా వర్ణించుటకు వీలు పొసగినది కాదు. అది అట్లుండా గడచిన 15వ అధ్యాయము 19వ శ్లోకములో పురుషోత్తముడగు తన్ను సేవించగలిగడి అధికారులను భగవంతుడు ప్రశంసించెను. ఇక ఆ అధికారులకు కావలసిన లక్షణములేవియో కొరగాని లక్షణములేవియో చెప్పవలసిన అగత్యమేర్పడినది. ఈ అదను చిక్కించుకొని భగవంతుడు ఈ అధ్యాయమును ప్రారంభించినాడు. శ్రీ భగవానువాచ అభయం సత్వ సంశుద్ధిః జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయా భూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. భగవంతుడిట్లనెను, అర్జున, నిర్భయము, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగనిష్ట, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞము, వేదాధ్యయనము, తపస్సు, రుజువర్తనము, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగబుద్ధి, శాంతచిత్తము, కొండెములు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వము లేకుండుట, మృదు స్వభావము, బిడియము, చపలము లేకుండుట, తేజస్సు, ఓరిమితనము, దిట్టతనము, పవిత్రత, ద్రోహరాహిత్యము, గర్వశూన్యత అనునివి దైవీ సంపదలో పుట్టిన వానికి ఉండెడి లక్షణములు. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, డంబము, దర్పము, అభిమానము, క్రోధము, బిరుసుతనము, అవివేకమును అసుర సంపదలో పుట్టిన వాని లక్షణములు. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద మోక్షమునకును అసురీ సంపద బంధమునకును కారణము. అర్జున, చింతింపకము, నీవు దైవీ సంపన్నుడవు సుమా. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. లోకమునందలి ప్రాణులన్నీయును 2 జాతులుగా సృష్టింపబడినవి. ఒకటి దైవీ జాతి, 2 ఆసురీ జాతి. అర్జున, ఇంతవరకు దైవీ జాతి గురించి వివరించి తిని, ఇక ఆసురీ జాతిని వర్ణించెదను, వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర జాతికి ఇది తగును, ఇది తగదు అనేడి విచారము సున్నా. వారికి శుచి ఉండదు, ఆచారం ఉండదు, సత్యము అసలే ఉండదు. అసత్యమప్రతిష్టం తే
జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. వారి లోకమునకు దేవుడు నాస్తి, శాస్త్రము సున్నా, సత్యము లేదు, స్త్రీ పురుషుల మిథున వ్యాపారము తప్ప సృష్టికి వేరు కారణము లేదని వారి సిద్ధాంతము. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఇట్టి నాస్తిక ధోరణిని పట్టుకొని భ్రష్టాత్ములు, నీచబుద్ధులు, క్రూరవర్తనులునైన కంటకులు ప్రపంచమును పాడు చేయుటకై పుట్టుచున్నారు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. మితిలేని కోరికలతో కూడి అభిమాన, దంభ, మదములకు చిక్కి అవివేకము వలన లేనిపోని కల్పనల బారిపడి అనాచార పరాయణులై వారు ప్రవర్తించుచుందురు. చింతామపరిమేయాం చ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమా ఏతావదితి నిశ్చితాః ఆశాపాశసతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహం తే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. కొన మొదలు లేని, చచ్చినా తీరని ఊహాపోహలతో కూడి కామభోగములకు మించిన పురుషార్థమే లేదని నిశ్చయించి అసంఖ్యములకు ఆశాపాశములందు తగుల్కొని కామక్రోధములకు వివసులై అన్యాయముగా ద్రవ్యమును కూర్చుకొనుచు వారు విషయ సుఖములను అపేక్షించుచుందురు. ఇదమద్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆఢ్యో బిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్యా ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతా మోహజాల సమావృతాః ప్రసక్తా కామభోగేషు పతంతి నరకేషు చౌ. ఈ కోరిక నెరవేరినది, ఇక ఆ కోరిక నెరవేరవలెను. ఈనాటికి ఇది లభించినది, మీదట ఆ ధనమును సంపాదించవలెను. ఆ శత్రువును కూలద్రోసితిని, తతిమ్మ వారిని కూడా హతమార్చగలను. నేను స్వతంత్రుడను, సమర్థుడను, సుఖభోగములను తిని త్రేపుచున్నాను. నేను సిద్ధహస్తుడను, అంగబలము అర్ధబలము నాకు కొల్లో కొల్లలు. నన్ను చెప్పి మరొక్కని చెప్ప వీలు లేదు. యజ్ఞములు చేసేదను, దానములు ఇచ్చేదను, ఆమోద ప్రమోదముల మునిగి తేలుచున్నాను అని అనేక విధముల వారు అజ్ఞానమున కలవరించుచున్నారు, మనోరాజ్యమున పరిభ్రమించుచున్నారు, మోహపాశములలో ఉక్కిరి బిక్కిరి అగుచున్నారు. ఆ అసురీ సంపన్నులిట్లు విషయదాసులై నరకకూపమున కూలిపోవుచున్నారు. ఆత్మ సంభావితా స్తబ్ధా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వారు మరియు అహంభావముతో విర్రవీగుచు ధనాభిమాన మదాంధులై విధి విధానములను సరుకుగొనక డంబము కొరకును పేరు కొరకును యజ్ఞములు చేయుదురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు
ప్రద్విషంతోభ్యసూయకాః. అహంకారమును, పశుబలమును, దర్పమును, కామమును, క్రోధమును కలిగి అసూయాపరులై తమయందును ఇతరుల యందును ఉండెడి నన్ను తిరస్కరించుచున్నారు. తానహం ద్విజతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. క్రూరాత్ములను నరాధములను అగు ఆ చెడుగులను తుచ్చములగు అసురయోని చక్రములందు మాటిమాటికి నూకుచున్నాను. ఆసురీం యోనిమాపన్నా మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యథమాం గతిం. కుంతీ కుమారా, ఆ మూఢులు పదే పదే ఆసురీ జన్మములందే పుట్టుచు నన్ను పడయలేక మరింత అధోగతి పాలవుచున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామ క్రోధ లోభములు మూడును నరకమునకు ద్వారములు. వాటి వలన మనుష్యుడు సర్వనాశనము చెందగలడు. కాబట్టి వాటిని పరిత్యజించవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. కౌంతేయ, నరకద్వారములగు ఆ మూడింటిని వదలిన నరుడు తన్ను తాను కాపాడుకొన్నవాడే పరమగతియగు మోక్షమును పడియుచున్నాడు. యః శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. శాస్త్ర పద్ధతిని అతిక్రమించి మనస్సు వచ్చినట్లు ప్రవర్తించువానికి సిద్ధియు లేదు, సుఖమును లేదు, పరమగతియును లేదు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. అందువలన అర్జున, ఇది చేయదగును, ఇది చేయరాదని నిర్ణయించుకొనుటకు శాస్త్రమే నీకు ప్రమాణమై ఉన్నది. కాబట్టి శాస్త్రము విధించి చెప్పిన కర్మము నెరిగి దానినే నీవు చేయుట మంచిది. ఓం తత్సత్. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగయోగో నామ షోడశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాద రూపమును అగు శ్రీమద్భగవద్గీతయందు దైవాసుర సంపద్విభాగ యోగమను పేరుగల 16వ అధ్యాయము ముగిసినది.